జిల్లా పాస్టమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపట్టడంతో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే 5గురు ప్రాణాలు కోల్పోగా 7గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ 35 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడగా ఫ్యాక్టరీకి చెందిన 3 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ భవనానికి బీటలు కూడా వారాయి. ప్రమాదం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలముకుంది. ఘాటైన వాసన రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫ్యాక్టరీ సమీపంలో చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు ఖాళీ చేయించారు. రియాక్టర్ పేలుడు ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణమైన ఘటన అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం కొనసాగుతుంది అని సహాయక చర్యల్ని ముమ్మరం చేశామని తెలిపారు. అది బాధాకరము, దురదృష్టము. పొద్దున సుమారు 9:30కు 9:40కు ఈ సంఘటన జరగడం. 65 మంది వర్కర్లు జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. అదృష్టం ఎంతమంది క్షతగాత్రులు అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తవ్వకాలలో ఇంకొక 4 బాడీలు దొరికినాయి, 12 బాడీలు దొరికినాయి. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. పాస్టమైలారం నుంచి మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివతేజ, ఇప్పటికీ కూడా ఆ ఘటన జరిగిన టైంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారన్న ఆ నెంబర్ మీద ఇప్పటికీ కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఎంతమంది కనబడకుండా పోయారు, ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా? సో ఇంకా క్లారిటీ అయితే రావాల్సిందే. ఇంతకు మునిపే పరిశ్రమలో అంటే ప్రమాదం జరిగినప్పుడు 163 మంది ఆ పరిశ్రమలో ఉన్నట్టుగానైతే ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. ఏదైతే ప్రమాదం 9:20 ప్రమాదం జరిగింది, 9:23 అక్కడ అందులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా కార్మికులు చాలా వరకు బయటికి రావడం జరిగింది. ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ఘటనలో దాదాపు 8 మంది ఇక్కడే మృత్యువాత పడడం జరిగింది. వారందరి శవాలను కూడా ఇక్కడ నుంచే మృతదేహాలను ఇక్కడ నుంచి తీశారు. మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడడం జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ప్రమాదం 9:30 జరిగిందో 9:30 నుంచే సహాయక చర్యలకే ప్రారంభమైంది. మధ్యలో కొంత వర్షం వచ్చడంతో కొంత ఆటంకం జరిగినప్పుడు కూడాను పనులైతే వేగవంతంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ల కిందనే ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ శిథిలాలను తీసే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రస్తుతం జరుగుతుంది. ఈ శిథిలాల కిందనే ఇంకా మృతదేహాలు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇందులో పనిచేసినటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికైతే 34 మంది ఇప్పుడు ప్రస్తుతం వివిధ ఆసుపత్రిలో చికిత్సనైతే పొందుతున్నారు. సో విజువల్స్లో చూస్తున్నాం. ఈ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహతో పాటు గడ్డం వివేక్, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నట్టు గడ్డం వివేక్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. బిల్డింగ్ మొత్తంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఇదంతా కూడా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లమట్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉదయం నుంచి కూడా రియాక్టర్ పేలడం వల్ల ఈ విధంగా జరిగిందంటూ అందరూ అనుకున్నారు. కానీ అది రియాక్టర్ పేలడం వల్ల కాదు, కేవలం ఈ కంపెనీలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిశ్రమలోనే మైక్రో సెల్యులస్ అనేటువంటి పౌడర్ తయారు చేస్తున్నారు. ఆ పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో ఏదైతే బాయిలర్ ఉంటుందో ఆ బాయిలర్ నుంచి వేడిగాలులు ఒకేసారి ఉధృతంగా రావడంతో ఆ వేడిగాలిల దాటికే ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్తో పాటు పక్కనున్న భవనం కూడా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఏదైతే సహాయక చర్యలు మాత్రం సీరియస్గా చేస్తున్నారు, స్పీడప్గా చేస్తున్నారు. ఇంకా ఈ శిథిలాల కింద ఇంకా ఎంతమంది మృతదేహాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అలాగే ఇప్పుడైతే ప్రమాదం జరిగిందని తెలిసిందో ఎక్కువ కూడా ఒడిశా ఇట్లాంటి ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఇందులో పనిచేస్తున్నారు. వారంతా కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు, ఆర్ధనాదాలు పెడుతున్నారు. మా కుటుంబ సభ్యులు ఏమయ్యారు, పేర్లు చెప్తూ వారిని చూపించండి ఎక్కడున్నారో అంటూ ఏడుస్తూ వారంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు. విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఇంకా కూడా మంటలు మండుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఏదైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్లో ఆ పొగ కావచ్చు, మంటలు కావచ్చు ఇంకా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు నీరు చెల్లుతున్నా కూడా ఇదంతా కూడా కెమికల్కి సంబంధించిన పరిశ్రమ అనే నేపథ్యంలో మంటలు ఉధృతంగా వస్తున్నాయి.
జేసీబీలు దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో మంటలార్పడం జరిగింది. ఇంకా సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి. ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. సో ఇప్పటికే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు ఏమైపోయారో తెలియదు. అంటే కొంతమంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరికొంతమంది మృత్యువాత పడ్డారు. కానీ మిగిలిన ఇంకా లోపల ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అసలు ఎప్పుడు బయటికి తీసే అవకాశం అంటుంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఈ కంపెనీ ముందటినే ఆర్ధనాదాలు పెడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం.